ప్రియ సోదరి సోదరుడా, దేవునికి నిర్ణయ కాలంలో ఎప్పుడు రావాలో నీకంటే బాగా తెలుసు. నువ్వు మర్చిపోతావేమో. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం రాస్తుంది, నిర్ణయ కాలమున దర్శన భాగ్యము నెరవేర్చబడును, అప్పుడు ఆలస్యం చేయమన్నా సరే ఆగదట. దేవుడు టైంలో ఒక్కసారి నియమిస్తే నువ్వు ఆగమన్నా సరే ఆగదండి. ఇప్పుడు చూడండి, 7వసారి వచ్చాడు, ఏం కనిపిస్తుంది చూడండి. ఒక మాట చూసి ముగించుకుందాం. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీ ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్లకుండా వర్షము నీళ్లు ఆపకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపివేశాను. చాలండి. అక్కడ రాసిన మాట ఎలా కనిపిస్తుందంట, అప్పుడు ఏమీ కనపడలేదు అని చెప్పిన వ్యక్తి 7వసారి ఏం కనిపిస్తుందండి? మనిషి చెయ్యి అంత చిన్న మేఘం కనిపిస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, కొన్నిసార్లు చిన్న చిన్న ఆనవాళ్ళు ఆఖరిగా దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. ఆ చిన్న చిన్న ఆనవాళ్ళే భవిష్యత్తులో ఏమవుతుందో తెలుసా? చూడండి ఒకసారి ఆ మాట. 45వ వచనం, అదే అధ్యాయం 45వ వచనం. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథం ఎక్కి ఇజ్రాయేలునకు మోపైన వాన, ప్రచండమైన వాన, మహా వర్షం. ఏమీ కనపడలేదు 7వసారి ముగించేదాకా. 7వసారి చిన్న చెయ్యంత మేఘము, అది అయ్యే లోపల కొన్ని క్షణాల్లో ఏమైందండి? అది మోపైన వాన. అందుకొరకే దేవుడు ఒక మాట అన్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే చేస్తాను. ఓ యెరుబాబేలు, ఏంటయ్యా నీ కంగారు? పర్వతం తొలిగిపోతుంది, భయపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమందంతటను సంచారం చేయి యెహోవా యొక్క 7 నక్షత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించిన. కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడు ఎవడు? చిన్న ఆరంభాలు తృణీకరిస్తున్నావా? షారాయి కడుపులో పుట్టిన ఆ గర్భము ధరించిన చిన్న బిడ్డ చరిత్రలు మారుస్తాడని చెప్పి ఎవరికి తెలీదు. అబ్రాము యోకెబెతు గర్భంలో పుట్టిన చిన్న బాలుడు ఇశ్రాయేల్ ప్రజలు లక్షల మందిని ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశం తీసుకెళ్తాడని ఎవరికి తెలీదు. మరియమ్మ కడుపులో పుట్టిన ఆ చిన్న శిశువు, ఆ చిన్న విత్తనం ఈరోజు లోకరక్షకుడు అవుతాడని ఎవరికి తెలీదు. సొంత కుటుంబం నేను తృణీకరించవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే నీ స్వగ్రామం కూడా నిన్ను ప్రవక్తగా నిన్ను అవమానపరచవచ్చు. ఆరంభంలో అల్పమై ఉన్న వాటిని, చిన్నవాటిని తృణీకరిస్తున్నావా? ఆ చిన్న హస్తం లాంటి మేఘమే ప్రచండమైన వానగా మార్చేశాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు వేచి ఉంటున్నప్పుడు విసిగిపోతున్నట్లయితే దేవుడు తన వాగ్దానం చేసిన మాటను నిర్ణయ కాలమున ఖచ్చితంగా చేస్తాడు. దీని ప్రతిఫలముగా కలగబోయే గొప్ప ఆశీర్వాదమును దయచేసి ఆతురపడి, నీ ధైర్యాన్ని కోల్పోయి, విశ్వాసంలో చల్లారిపోయి, విసిగిపోయి, హృదయం కలరు పెట్టుకొని దయచేసి దేవుడు రాసిన ఆ గమ్యస్థానంతో దయచేసి ఆట ఆడదని చెప్పి